హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. అపూర్వ చింతామణి కథలు. రచయిత శ్రీ సీతం రాజుగారు. ఎపిసోడ్ 9. మొదటి ప్రశ్నకు జవాబు. సర్వం త్యజించిన పరిశుద్ధ మునీంద్రుని చందంబు నటించి రాజాదరణను పొంది పూజారి మరదలుకి మచ్చికపడి మంత్రిని సంహరించి ప్రియురాలితో సహా సరిహద్దు రాజ్యానికి పారిపోయిన కపట సన్యాసి ఎవరు? సరిహద్దు రాజుల వైరం ఏ విధంగా ఉన్నది? ఆ రాజులు ఎవరు? వారి పేర్లు ఏమిటి? అని మొదటి ప్రశ్నను వివరించారు సుధాకరుడు. నాయనా, చెప్తున్నాను విను అంటూ ప్రారంభించాడు జయసేన మహారాజు. మా నగరంలో వేణుగోపాలస్వామివారి ఆలయం ఉంది. అది మా పూర్వీకుల నాటి కట్టడం. ఆ ఆలయానికి మేమే ధర్మకర్తలం. ప్రతి ఏటా ఉత్సవాలు చేయిస్తుంటాం. ఆ ఉత్సవాలకు ఇరుగు పొరుగు వాళ్ల నుండి జనం అధికంగా వస్తుండేవారు. ఎంతమంది వచ్చినా అందరికీ అన్నం పెట్టి గౌరవించడం మా సంప్రదాయం. ఒక సంవత్సరం స్వాములవారికి ఉత్సవాలు జరుపుతున్న సమయంలో నేను కుటుంబ సమేతంగా తిరిగి అంతఃపురమునకు వెళుతూ సింహద్వారం వద్దకు వెళ్లేసరికి అక్కడి లోపలి భాగంలో కుడివైపున ఉన్న అరుగుమీద కూర్చుని ఉన్నాడు. వారు యతీంద్రులు అని నమ్మి వారికి నమస్కరించాడు. మహాత్మా, తమరు పరమేశ్వరుని అంశగా అనిపించుచున్నారు. అయాచితంగా మీ దర్శన భాగ్యం లభ్యపడింది. మీరు మా అంతఃపుర భవనాలకు దయచేసి మీ పాదధూళితో ఆ భవనమును పవిత్రం చెయ్యండి. నా సత్కారాన్ని అందుకోండి, అనుగ్రహించండి అని అన్నాడు జయసేన మహారాజు. అప్పుడు సన్యాసి, మహారాజా, సర్వసంగ పరిత్యాగులం మేము. అంతఃపురంలో అడుగుపెట్టకూడదు. మీకు మా యందు అభిమానం, భక్తి, విశ్వాసాలు ఉండిన ఎడల పాలు పండ్లు పంపినా చాలు. భక్తుల కోరికను తిరస్కరించరాదని ఆ ఫలితంను మీకు కలిగించగలం అని అన్నాడు ఆ యోగి. అతను చెప్పింది నిజమేననుకున్నాడు రాజు. అప్పటికప్పుడే అందమైన పర్ణశాలను నిర్మించి అందులోనికి ఆయన్ను ప్రవేశపెట్టాడు. ఆ పర్ణశాల దేవాలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. సన్యాసికి ఏ లోపం రాకుండా రాజభటులని ఏర్పాటు చేసి స్వామివార్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని చెప్పాడు. అది మొదలు నిత్యం ప్రజలకు జ్ఞానబోధలు చేయడం మొదలుపెట్టాడు యోగి. భక్తులు ఆయన హితబోధను వినేందుకు వట్టి చేతులతో వెళ్లడం లేదు. కానుకలు తెచ్చి సమర్పించుకుంటున్నారు. స్వాములవారిని దర్శించడం, ఆయన ఉపదేశాలను పొందడం పురుషులకు తక్కువ కాగా స్త్రీలు అధిక సంఖ్యలో రావడం, స్త్రీలకు ఉపదేశం చేసేటప్పుడు పురుషులుండరాదన్న నియమం ఆచరణలో ఉంది. ఆయనకు ఏకాంత సేవలు అధికమైనాయి. ఆలయం పూజారిగారి మరదలు తిరువెంగళాంబాదేవి కూడా ప్రథమ పాత్రను వహించి పూజలు చేయడం, పురాణాలు చెప్పడం మొదలుపెట్టింది. ఆవిడకు 2 శిష్యురాండ్లు ఉండేవారు. క్రమేపీ తిరువెంగళాంబ గురువుగారుల కలయిక అధికమైంది. తొందరగానే ఆ ఇద్దరి మధ్యన ప్రేమ కలాపాలు మొదలైనాయి. అది తెలుసుకున్న పూజారి స్వాములవార్ని ఎన్నోసార్లు మందలించాడు. వాళ్ళు వినలేదు. ఇద్దరూ కలుస్తూనే ఉన్నారు. పూజారి ఆయన్ని తనంతట తానే ఆ నగరం నుండి వెళ్ళిపోవడం మంచిదని హెచ్చరించాడు. సన్యాసి పూజారి మాటల్ని పట్టించుకోలేదు. చివరకు ఆ ఇద్దరి తంతు రాజవిచారణకు వెళ్ళింది. మహారాజు ఆవేశపరుడైనాడు. మహామంత్రిని పిలిచి ఆ సన్యాసిని బంధించి తీసుకువచ్చి రాజసభలో నిలబెట్టమన్నాడు. మంత్రి ఆ ఏర్పాటున కొందరు రాజభటులను వెంటపెట్టుకొని పర్ణశాలకు వెళ్లాడు. తనను బంధించేటందుకు రాజభటులు స్పృహ తప్పారు. అదే సమయంగా ఎంచి పూజారి మరదలుని తీసుకుని పారిపోవ ప్రయత్నించుచుండగా మంత్రి కత్తితో అడ్డగించాడు. తన వద్దనున్న ఖడ్గంతో మంత్రి తలను నరికి చంపాడు. ఆ వెంటనే ఇద్దరూ పారిపోయారు. ఆ తదుపరి ఎంత వెతికించినా తిరువెంగళాదేవి కాని సన్యాసి కాని కనిపించలేదు. సరిహద్దు రాజ్యమైన అవంతిపురం పాలకుడు జయసేన మహారాజునకు గతకాలం నుండే విరోధం కలదు. అంతే, అవంతినగర రాజులు తగిన బలగం లేక ఇలానగరంను జయించలేక ఎక్కడో దూరాన కాలం గడుపుతున్నారు. అవంతిరాజు గజపతి సింహ నరేంద్రులు ఈ విధంగా ఉన్న సమయంలో ఒకసారి ఆకస్మికంగా గజపతి సింహుడు ఇలానగరం మీదకు దండెత్తడం జరిగింది.
వీరు వస్తారన్న నమ్మకం లేక వారు సిద్ధంగా లేని యుద్ధానికి సిద్ధమై ఎదుటపడిన తర్వాత యుద్ధం తప్పదు కదా. ఇరుపక్షాలు పట్టుదలతో పోరాడటం జరిగింది. ఇలానగరం రాజుకే విజయం దక్కింది. ఆ సందర్భంలో ఇలా సైన్యాధిపతి విశ్వభయంకరుడుగా తక్షణం గజపతిని బంధించి రాజు సభకు ఈడ్చుకు వచ్చి నిలబెట్టాడు. ఇలానగర సంప్రదాయ పద్ధతులను అనుసరించారు. ఎంతటి పగవాడైనా చేతికి చిక్కినప్పుడు సహకరించడం, శరణుజొచ్చిన వారిని క్షమించి శిక్షించడం లేదు. గజపతి రాజా, ఇప్పుడెందులకు యుద్ధం చేశావు అని అడిగాడు సేనాని. జననష్టం కాక మీకు రాజ్యం దక్కిందా అని తిరిగి అడిగాడు సేనాని. అప్పుడు గజపతి సింహుడు ఇలా అన్నాడు. జయసింహ మహారాజా, నేను వెనుకటి గజపతిని కాదు, నీకు శరణార్థిని. ముందు నన్ను బంధవిముక్తుణ్ణి గావించు, జరిగిన కథనంతా వివరించుతాను అని అన్నాడు. ఆ వెంటనే రాజాజ్ఞను పాటించి అతన్ని బంధవిముక్తుడుని చేశారు రాజభటులు. ఆ వెంటనే గజపతిరాజు ఈ విధంగా వివరించాడు. మహారాజా, నేను కొలువుదీరి ఉన్న సమయంలో ఎక్కడి నుండో ఒక యోగేంద్రులు రావడం జరిగింది. మేము ఆయన్ని గౌరవించి కూర్చుండమని పీఠంను చూపించాను. ఆ వచ్చిన సన్యాసి నాతో ఇలా అన్నాడు అని చెప్పాడు గజపతిరాజు. గజపతిరాజా, అతి తొందరలో నీకు చక్రవర్తి అయ్యే యోగముంది. గొప్ప దశ కలగనున్నదని అన్నప్పుడు ఎవరికైనా భ్రాంతియే కదా. అతని మాటకు విలువ ఇచ్చి, నిజముగానా? ఎలాగు మహర్షి అన్నాను నేను. మేము యోగులం. మా నోటి మాటలకు విలువ ఉంది. తమకు శత్రువులు అయిన ఇలాపురం రాజును ఓడించగల రహస్యం నాకు తెలుసును. ఆ ప్రకారం నువ్వు దండెత్తి వారిని ఓడించగలవు. ఇవి చెప్పేటందుకే సర్వేశ్వరుడు ఇచ్చటికి పంపాడు అన్నాడు. అతని మాటలు నాకు నచ్చినాయి. చక్రవర్తి పదవి వస్తుందంటే ఎవరికైనా ఆశే కదా. ఆ ఆనందంతో సన్యాసికి మా రహస్య మందిరంలో స్థానమిప్పించాను. రాజా, నేను కపటి సన్యాసి రూపంలో ఇలాపురంలో అడుగు పెడతాను. అచ్చటనున్న ప్రభువులని నమ్మించగలను. నాకు మీరు చేయవలసిందల్లా 2 వేగుల వారిని నా వద్ద ఉంచిన చాలును. వాళ్ళు నా భక్తులుగా రూపాలు మార్చుకొని నగరంలో తిరుగుతారు. అక్కడి రహస్యాలు నాకు తెలియపరుస్తారు. సమయం కనిపెట్టి నా సూచన ప్రకారం బహుకొద్ది సైన్యంతో ఇలాపురం చేరి ఆ రాజును సులభంగా పట్టుకోవచ్చును అని చెప్పాడు. నేను అజ్ఞానినై దూరం ఆలోచించక అతని మాటలు విని లొంగిపోయినందులకు నా అపరాధాన్ని క్షమించకోరుచున్నాను అన్నాడు గజపతిరాజు. ఆ మరుక్షణం నేను అతను చెప్పింది విని కొంత ధనం ఇచ్చాను. ఆ తర్వాత ఏమైంది అని అడిగాడు జయసేన మహారాజు. ఏముంది, అతను మహాయోగిలాగా సంచరించాడు అని అర్థం చేసుకున్నాను. తదుపరి యోగి మీ రాజ్యానికి వచ్చి మహాయోగిలాగా నాటకం ఆడాడు. నా వేగులను సాధువులుగా మీ నగరంలో ప్రవేశింపజేసి ఇక్కడి విషయాలు నాకు ఎప్పటికప్పుడు చేరవేశాడు. కొంతకాలానికి ఆ నీచుడు మీ అందర్నీ నమ్మించి మీ పట్ల విధేయుడు అయినాడు. చివరికి అతని పాపం పండింది. పూజారి మరదలితో సహా సరాసరి నా వద్దకొచ్చి చేరాడు. నాకు అప్పటికి బుద్ధి కలగలేదు. వార్ని నా శ్రేయోభిలాషిగా ఆశ్రయమిచ్చాను. ఆయన చెప్పిన విధంగా మీ కోటను పట్టుకున్నాను. విజయం తప్పదన్న నమ్మకంతో మీ మీద దండెత్తి వచ్చాను. కాని యథార్థంగా చెప్పాలంటే ధర్మం జయించింది. తొందరపాటుతో ఇంత దుర్మార్గులకు తలవంచినా మీ ధర్మబుద్ధికి నేను మరోసారి క్షమాపణ చెప్పుకుంటున్నాను అని అన్నాడు గజపతిరాజు. మరో 2 గడియలు ఆగి, రాజా, నేను చెప్పింది కట్టుకథ కాదు. మీరు నమ్మేటందుకు నేనొక మాట చెప్తున్నాను. అది ఏమనగా, నాకున్న ఏకైక పుత్రిక పద్మావతిని మీ కుమారనకు ఇచ్చి వివాహం చేసి మీతో చుట్టరికం కలుపుకోవాలన్న వాంఛ ఉన్నది. అప్పుడు నా కుమార్తె మీ యువరాజు విక్రమార్కుని భార్యగా మీకు కోడలవుతుంది. ఎందుకంటున్నానంటే, ముందెప్పుడైనా మీకు ముప్పు కలిగితే నా కుమార్తెకు అపచారం చేసినవాడనవుతాను కదా. నా కోరిక తమరు కాదనవద్దని దీనాతి దీనంగా వేడుకుంటున్నాను అన్నాడు గజపతిరాజు. జయసేన కొంతసేపు ఆలోచించాడు. గజపతి చెప్పినట్లుగానే అతని కుమార్తె
తమ కుమారుడు విక్రమార్కునకు చేసుకొనుటకు అంగీకరించి గజపతిరాజుని సంతోషింపజేశాడు. ఇది ఇలా ఉండగా సైన్యాధిపతి కొంతమంది రాచపటులను వెంటపెట్టుకొని సరిహద్దు రాజ్యానికి వెళ్లాడు. కపట సన్యాసికై కోటను అంతా గాలించాడు. ఆ సన్యాసి కనపడలేదు. అంతేగాకుండా ఆ సన్యాసి వెంట తీసుకువెళ్లిన తిరువెంగలాంబను హత్యచేసి పారిపోయినట్లు తెలిసింది. ఇది జరిగిన కథ అన్నాడు సుధాకరునితో జయసేన మహారాజు. సుధాకరుడు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. కథను వినిన సుధాకరుడు వారికి కృతజ్ఞతా అభినందనలు సమర్పించి తన రెండవ ప్రశ్నకు సమాధానం సేకరించేటందుకు ప్రయాణమైనాడు. వెడుతూ, మహారాజా, వాడి ప్రశ్నలకు సమాధానాలు చిక్కించుకున్న తదుపరి తమరికి కబురు పంపుతాను. తమరు రావాలి. అందరం కలిసి ఆ సన్యాసికి బుద్ధి చెప్పాలి అని అన్నాడు సుధాకరుడు. జయసేన మహారాజు అంగీకరించాడు. అతని రెండో ప్రశ్న కాంచీనగరం గురించి చెప్పి దారి చూపించవలసిందిగా వర్తకులను కోరాడు సుధాకరుడు. రాజు సుధాకరుని గురించి పరిచయం చేసి అతనిని కాంచీనగరమునకు తీసుకువెళ్లమని చెప్పాడు. ఆ వర్తకుల నివాసం ఇలా నగరంలోనే. వారు తరచూ వ్యాపార నిమిత్తం కాంచీనగరం వెళ్తుంటారు. అందువలన వారితో వెళ్లమని సుధాకరునకు చెప్తూ తీసుకువెళ్లమని వర్తకులకు చెప్పారు రాజు. అప్పుడు వర్తకులు, మహారాజా, కాంచీనగరం మాకు పరిచయం ఉన్నదే. ప్రయాణం మాత్రం ఎంతో ప్రమాదకరమైనది. ఆ నగరం వెళ్లినవారు తిరిగి వచ్చే వరకు నమ్మకం ఉండదు. ప్రాణాల మీద ఆశ వదులుకున్నవారే వెళ్ళాలి. అది హాటక ద్వీపం నందు మధ్యగా ఉన్న నగరం అని చెప్పాడు వర్తకుడు ఒకడు. ద్వీపానికి చుట్టూ ఉన్న తీరంలో రత్నాలు విచ్చలవిడిగా పోగులు పోసి ఉంటాయి. అక్కడ గండబేరుండ పక్షులున్నాయి. అవి చాలా భయంకరమైనవి. ఆ పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. అప్పుడు మనం చీకటి పడిందన్నట్లు చీకటి భూమి మీద ఆవరించుకుంటుంది. ఆ పక్షులు గేదెలను, దున్నలను సులభంగా తన్నుకొని ఎటో వెళ్ళిపోతాయి. ఎక్కడికి పోయింది అని ఎవరూ చెప్పలేరు. ఆ ద్వీపానికి చుట్టూ ఉన్న సముద్రంలో సుమారు యోజనం దూరాన లోతైన సుడిగుండాలున్నాయి. అదుపు తప్పితే నీటిలో మునిగి ఉన్నటువంటి ఎత్తైన కొండలకు ఓడలు ఢీకొట్టుకుంటే ఆ ఓడ ముక్కలవుతుంది. మంచి అనుభవం ఉన్న నావికులు తగు జాగ్రత్తపడి నావలు నడిపించుచున్నప్పటికీ పెద్ద పెద్ద తిమింగళాల బారి నుండి తప్పించుకొని బయటపడడం చాలా కష్టం. అవన్నీ మీకు తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. వీలైతే ప్రయాణం విరమించుకోవటం మంచిది అని చెప్పాడు మరో వ్యాపారి. ఏమైనా సుధాకరుని కాంస్యనగరంలో ప్రవేశపెట్టిరండి అని ఆజ్ఞాపించాడు రాజు. వర్తకులు కాదనలేక సుధాకరుని వెంట తీసుకొని ఓడలో బయలుదేరి వెళ్లారు వర్తకులు. కాంస్యనగరానికి సుధాకరుడు సులువుగా వెళ్లగలుగుతాడా? ఆ తరువాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని తప్పకుండా వినండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా స్టోరీస్ని మిస్ అవ్వకుండా వినడానికి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.